హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్టీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు చూసారు కదా. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ వర్క్ జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఆ వర్క్కు సంబంధించి మా తమ్ముడు అయితే పనులు వస్తారని చెప్పేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయిండు. 3 days నుంచి వెయిట్ చేసి వాళ్ళ పనులు వస్తారా రారా అని చెప్పేసి వచ్చిల్లా రాలేదా, వస్తే ఏమేమి వర్క్ చేసిందని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. మీతోటే కాదు మా తమ్ముడితో కూడా, ఎందుకంటే వాడు ఉండమంటే అస్సలు ఉండలేదు ఫ్రెండ్స్. అంటే ఇవాళ గురువారం శుక్రవారం 2 రోజులు వర్క్ చేసుకుంటే శనివారం ఆదివారం హాలిడే కదా అని ఎంత మొత్తుకున్నా ఉండలేదు. సో ఈరోజు ఎంత ఇబ్బంది అయింది మాకు అని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ అన్నమాట. నిన్నటి నుంచి అంటాడు పోతా అని చెప్పేసి. అద్దు అని మా అమ్మ, నేను, మా బాపు ముగ్గురం ఎంత మొత్తుకున్నా పోతా అని చెప్పేసి బయలుదేరండి. అందుకని చెప్పేసి బియ్యం తీసుకుపోతాడు. ఒక 10 daysకి సరిపడా బియ్యం, కొంచెం అన్నం ట్రైన్లో తినడానికి. ట్రైన్ మిస్ అయినా సరే బస్కి పోతా అని చెప్పేసి బస్కి అయితే వెళ్ళిండు ఫ్రెండ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ పొద్దున్న ట్రైన్ ఉండేది, కాకపోతే ట్రైన్ అయితే క్యాన్సిల్ అయింది. అయినా కూడా బస్కి పోతా అని చెప్పేసి వెళ్ళిండు ఫ్రెండ్స్. ఇవాళ రేపు ఉంటే కొంచెం ఈ వర్క్ చూసుకుని మా బాపుకి అంత ఇబ్బంది కాకపోవు. అంత ఇబ్బంది ఏమైందని చెప్పేసి వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. చూడండి, మా బాపు అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాడు. మా బాపని అయితే బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమని బతిలాడంగా పోయిండు అన్నమాట. సో ఇప్పుడైతే తీసుకుపోతున్నారు ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి. మా పిల్లలు కూడా అద్దు మామ ఉండు మామ అన్న కూడా ఉండలేదు ఫ్రెండ్స్. ఈరోజే వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిండు. ఇన్ని రోజులు 3 days వెయిట్ చేసిండు పనుల కోసం. నైట్ అయితే ఫుల్ వర్షం కొట్టింది. ఆల్రెడీ సిమెంట్ బస్తాలు అవి తెచ్చిళ్ళు కదా, తడతాయని మస్తు ఫుల్ టెన్షన్. గాడుపుతోటి కొడితే ఈ మామిడికాయలు అయితే రాలినాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వేరినాం. నిన్న నైట్ ఈ ఫ్యాన్ అయితే అతకబెట్టిండు ఫ్రెండ్స్. ఈ రిక్క ఇరిగింది, ఒక కవర్ జుట్టి. ఈ రిక్కను అతకబెట్టినాక మంచిగా ఫ్యాన్ ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతుంది. ఇది ఎట్లా అతకబెట్టినామని చెప్పేసి నేను మధ్యాహ్నం షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. మన ఛానల్లోకి వెళ్ళి షార్ట్ వీడియో చూడండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇది 3 సార్లు ఫ్రెండ్స్. ఇది 3వసారి అన్నమాట అతకబెట్టుడు. 3వసారికి కూడా ముచ్చటగా మంచిగానే తిరుగుతుంది ఫ్యాన్. చూడండి, ఇది నేనైతే ట్రిక్ ఫస్ట్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి షార్ట్ వీడియో షేర్ చేసిన. కంపల్సరీ మాకు ఇది కావాలి, యూజ్ అవుతుంది అనిపిస్తే షార్ట్ వీడియో చూడండి. మన ఛానల్లో వెళ్ళి చూడండి, మంచిగా తిరుగుతుంది. ఇప్పుడైతే మా డాడీ పొద్దున్నే ఇన్సులిన్ అయితే ఇచ్చుకుంటాడు ఫ్రెండ్స్. షుగర్ ఉంది కదా, సో అందుకని చెప్పేసి పొద్దున్నే ఇంజెక్షన్ అయితే ఇచ్చుకుంటాడు. మాకైతే ఫుల్ భయం ఇచ్చేటప్పుడు. అసలు రోజు అలవాటు అయిపోయింది. ఇక 15 ఏమో ఎక్కించుకుంటే 200 నార్మల్ ఉంటుందట. అందుకని చెప్పేసి రోజు ఎక్కించుకుంటున్నాడు. నేను ఇది ఈరోజు మీతోటి షేర్ చేస్తున్నా, చిన్న వీడియో తీసి. ఇది ఇన్సులిన్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటున్నాడట. నేను ఆ ట్యాబ్ చూస్తే ఎన్ని రోజులు వస్తుంది ఏంది అని చెప్పేసి చూస్తే అది గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నట్టు ఉన్నది. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటావా అంటే అవును, అక్కడ కూడా చెక్ చేసి ఇస్తారట. అందుకని చెప్పేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఇది, ఎప్పటికైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా చల్లగానే ఉందన్నమాట. ఇది ఇన్సులిన్ షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కించుకుంటారు కదా. ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ చేస్తున్నా. మా తమ్ముడు వెళ్ళిపోయి వచ్చినాక ఇది జరిగిందన్నమాట. ఇంజక్షన్ వేసుకోవడం, ఇది టిఫిన్ చేయడం. ఇంకా మాకు టెన్షన్ ఏంటిదంటే ఈ 3 days నుంచి వర్కర్స్ రాలేదు కదా, ఇవాళ కూడా వస్తారా రాదా, వస్తామని చెప్పారు కానీ 3 days నుండి అట్లనే చెప్తున్నారు. ఇప్పుడు కూడా వస్తారా రారా అని టెన్షన్ పడుతూనే ఉన్నాం మేము. ఫైనల్గా ఇప్పుడైతే రవ్వ పోస్తుంది. వట్టి రవ్వ అద్దు, నాటు రవ్వ తెమ్మంటే నాటు రవ్వ తీసుకొచ్చిన అనమాట మా బాపు. సో నాటు రవ్వనైతే పోస్తుంది. ఇక్కడ నాటు రవ్వ అయింది, తింటూ రావే అంటే మా నానమ్మనైతే బియ్యం జరుగుతుంది ఫ్రెండ్స్. బియ్యంలో ఇవి కొత్త బియ్యం కానీ వీళ్ళకి ఎందుకో తెలియదు, అన్ని లక్క పురుగులు అయితే చాలా పట్టినాయి. అందుకని చెప్పేసి చెరగని ఇక మీ అంతలోపు తిందామని చెప్పేసి మా అమ్మ నేను తింటున్నాం. మిగిలింది మా నానమ్మకైతే ఉంచినాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మా పిల్లలు మా పెద్ద పాప నాట్రవ్వ తింది, చిన్న పాప నాట్రవ్వ వద్దట, అట్లు పోయామంటుంది. ఆ ప్రిపరేషన్ కూడా వేయన్న ఈ వర్క్తో పాటు అని చెప్పేసి. ఆల్రెడీ నల్ల వస్తుంది ఫ్రెండ్స్, బట్టలు విండాలి. నేను బట్టలు విండేంతలోపు ఫ్రెండ్స్ చూసారు కదా, మేమైతే టిఫిన్ చేయడం అయిపోయింది నాట్రవ్వ. ఇప్పుడైతే మా హనీ నాట్రవ్వ తిన్నది కానీ మా స్మైల్కి అయితే నాట్రవ్వ వద్దట. అందుకని చెప్పేసి అట్ల పిండి ఉన్నాయి కదా, అట్లు పోయా అని చెప్పేసి తలుగుతా అని ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి చూడండి, పిండి అయితే నేను కలిపిన. నేను పోయా అంటే మా అమ్మ పోషిస్తా పిండి కలిపి అని అన్నది. సో పిండి కలిపించిన ఇప్పుడు పోస్తుందట. నన్ను అయితే విలువద్దు, చూద్దాం పోషిస్తుందా లేదా. మా హనీ ఏమంటుంది, నాకు మళ్ళీ అట్లా పోవాలి, రవ్వ తిన్నది అట్లా పోవాలని చెప్పేసి అని. చూద్దాం ఇద్దరికి అయితేయో కావో. ఈ పొప్పడికాయలు అయితే మా తమ్ముడు ఉన్నప్పుడే కొయ్యిరా ఎందుకంటే కొంచెం హైట్ ఉంటాడు కదా, మళ్ళీ కోతులు తిరుగుతున్నాయి, అవి మొత్తం ఖరాబ్ చేస్తాయి అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కొయ్యలేదు ఫ్రెండ్స్. ఇక మా అమ్మ నేను
కోస్తని పట్టుకోమని చెప్పేసి అంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక కట్టతోటి గై కట్టలు అంటుంటుంది కదా, దాంతో అయితే కోసి రెండు పండ్లు అయితే కింద పడేసినాం. ఇవి కొంచెం ఇక పండలేదు ఫ్రెండ్స్, కచ్చా పచ్చ అంటారు కదా అట్లనే ఉన్నాయి. ఇవి పండబెట్టి తినాలి, కాకపోతే ఫ్రెష్ మన చెట్టు కదా, అందుకని చెప్పేసి వీటిని కంపల్సరీ తినాలి అని చెప్పేసి పండబెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కదా మా అమ్మ అట్లా పోషిచ్చే అంతలోపు నేనైతే బట్టలు అయితే పిండుతా అని చెప్పిన. బట్టలు అయితే నానబెట్టినాం. 2 days అవుతుంది ఫ్రెండ్స్ బట్టలు పిండక. 2 days నుండి అట్లనే ఉన్నాయి. అంటే వీళ్ళకి రోజు తప్పించి రోజు నల్ల వస్తుంది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నల్ల వచ్చిన రోజు ఎన్ని బట్టలైనా విండొచ్చు. నల్ల మళ్ళీ పొద్దాక వస్తుంది, పొద్దునేసి ఈవినింగ్ వరకు వస్తుంది. ఎంత పని అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ నల్లనైతే వస్తుంది, చూపిస్తా చూడండి. మేము ఈ పనులన్నీ చేసుకునే వరకు అమ్మాయి వచ్చిర్రు ఫ్రెండ్స్, పనులు అయితే వచ్చిర్రు. ఇక మా బాప అయితే ఫోన్ చేసి వచ్చిర్రు అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ వచ్చిర్రు, వాళ్ళు సిమెంట్ గిన్నె కలుపుకుంటుండ్రు. ఒక్కరిద్దరు కాదు ఫ్రెండ్స్, వస్తే 6 వచ్చిర్రు. 6 వచ్చి మాకు కొంచెం ఆగమాగమైంది. ఎందుకంటే చూడండి, ఈ రూమ్లో మొత్తం మొరం పోసిర్రు కదా, ఈ మొరం అంతా తీయాలన్నట. ఒక 2 ఇంచుల మందం ఇదంతా తవ్వి బయట పోయాలన్నట. అప్పుడు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఈ పని స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయే వరకు మా తమ్ముని తిట్టకుండా మా అమ్మ మా బాబు ఫుల్ చేసిర్రు అన్నమాట. ఎందుకంటే ఉండకుండా పోయిండు కదా, కొంచెం ఉంటే వానికి వర్క్ 12 వరకు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు హెల్ప్ చేసేది కదా. మళ్ళీ ఇంకొకటి, ఈ పని అంతా మా అమ్మ మీద పడింది ఫ్రెండ్స్. ఎందుకంటే మా డాడీ తాళ్ళకి వెళ్ళిండు ఆల్రెడీ, అప్పటి వరకు రాలేదు. వర్కర్లు వచ్చిన వాళ్ళు వట్టిగా ఉంటారు కదా అని చెప్పేసి చూడండి, మా హనీ స్మైలీ కూడా చూడలేక వాళ్ళు కూడా మట్టి మోసారు. నేను కూడా కొద్దిసేపు పారతోటి తవ్విన, మట్టి అయితే మొయ్యలేదు. మా కష్టం చూడలేక ఇంకొక ఆయన వర్కరే హెల్ప్ చేసిండు అన్నమాట. పాపం మా బాపుకు ఫోన్ చేస్తే కళ్ళుగిన తీసుకొస్తాడా అని చెప్పేసి అంటే, వర్కర్ అయితే ఒక ఆయనే పారతోటి గీకుతా అంటే మా అమ్మనైతే ఎత్తింది. బయట ఈ పిల్లర్లల్లో అప్పుడు కంకర పోసిర్రు ఫ్రెండ్స్. అది ఎందుకు పోసిర్రు అని చెప్పేసి తిట్టుకుంటా దాన్ని అంతా తవ్వి, ఈ ముందట కూడా మొరమంతా తవ్వాలన్నట్టు. ఇంకా కొంచెం చూడండి, ఫైనల్గా మొర మొత్తం 2 ఇంచులు తవ్విన తర్వాత ఇందులో కంకర నింపుతున్నారు అన్నమాట. ఆ రూమ్లో ఇద్దరు ఆ కంకర పోస్తుంటే ఇంకా ఇద్దరు ఇటు గిలాబు మొన్న మెట్ల పరద కట్టిల్లు అన్నమాట. ఈ మెట్ల పరదకైతే గిలాబ్ చేస్తున్నారు. అటు సైడ్ ఎవరు ఇటు సైడ్ ఎవరు 4 గిలాబ్ అయితే చేస్తున్నారు. వీళ్ళైతే మాలైతే అందిస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ ఉష్కే ఉంది కదా, ఈ మనం పట్టినాక దొడ్డుష్కుంటుంది కదా, సన్నుష్కతోటి మిగిలిన దొడ్డుష్కుంటుంది కదా, ఆ దొడ్డుష్కలను అయితే సిమెంట్ కలిపి ఈ కంకర మొత్తం రూమ్లో పోసుడు అయిపోయింది. పోసిన తర్వాత వీళ్ళైతే ఆ సిమెంట్ను దొడ్డుష్క పైనుంచి ఒక కోటింగ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో టైల్స్ వేసుకుంటారట. ఇది నేల కాబట్టి నేల కింద ఇట్లనే వేస్తారట. అదే 2-3 అంతస్తుల పైన వస్తే డైరెక్ట్ సిమెంట్ పైన టైల్స్ అయితే వేస్తారట. అందుకని చెప్పేసి ఈ కంకరతోటి అయితే దిమ్ముతాళ్ళు. ఇప్పుడు ఈ బయట కూడా కొంచెం మట్టి తీయాలన్నట. వాటర్ పోయడానికి కొంచెం ఇబ్బంది, అంత ఆగమాగం ఉంది. నేను ఒక నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే ఏం చేసిరో, ఆ సిమెంట్ మీద వాటర్ అయితే పట్టన్నట ఫ్రెండ్స్. మొత్తం వాటర్ అయితే నల్ల పైప్ పెట్టి పట్టిల్లు. ఈ మోసుడు అయితే అయిపోతలేదు. సో ఇంకా తవ్వుతూనే మోస్తూనే ఉంది మా అమ్మ తిట్టుకుంటా. సో ఎందుకంటే మా అమ్మకి ఇవాళ మస్తు పని అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదే కాకుండా పక్కకి 3 ఓడలు అయితే వేస్తున్నారు ఇనుకుడు గుంత కోసం. ఫైనల్గా ఇందులోనైతే అయిపోయింది ఫ్రెండ్స్. సిమెంటు ఇదంతా పోసిన తర్వాత ఇది ఒకసారి నీళ్లు పట్టిన తర్వాత వాళ్ళైతే అన్నం తినడానికి వెళ్ళిళ్ళు. ఇది నీళ్లు ఇగ్గకున్నాక ఈ దింబిసతోటి అయితే ఇట్లా సాఫ్ట్గా దిమ్మ గుద్దాలన్నట్టు. ఇట్లా గుద్దితే కొంచెం ఒత్తినట్టు అయ్యి సాఫ్ట్గానైతే కనబడింది. ఇప్పుడు నీట్గా ఉంది రూము, మంచిగా ఉంది రూమ్ అయితే. నీకు చూడండి, ఇదే ఫైనల్ లుక్. దీని మీద టైల్స్ వస్తాయి, వెనకాల సెల్ఫ్లు వస్తాయి, కరెంట్ ఫిట్టింగ్, పైన సీలింగ్ వేస్తే ఈ రూము పని ఖతం అయిపోతుంది. ఈ బయటనైతే ఇక తవ్వుతున్నారు ఫ్రెండ్స్. అక్కడ మా అమ్మ ఇనుకుడు గుంతకి ఇక్కడ 3 రింగ్స్ అయితే తెచ్చిర్రు. ఈ రింగ్స్ వేయడానికి అయితే లొంతు 3 లోతు అయితే తీయాలన్నట. సో మా బాపు మా అమ్మ ఈ పనిలోనే ఉంది. మరి ఇవాళ తీయడం అవుతుందా కాదా అని చెప్పేసి షేర్ చేస్తా. ఇక్కడనైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్క మల్లె చెట్టు ఉంది. అన్ని చెట్లు వేయినాయి. ఈ చెట్టు అయినా ఉంటుందా ఉండదా అనేది నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా. రేపేం వర్క్ జరుగుతుంది అని చెప్పేసి షేర్ చేసుకుంటా. కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.